ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ మరియు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ల మాధవి, కోవెలమూడి రవీంద్రబాబు ఆదేశాల మేరకు గుంటూరులోని 23వ డివిజన్ నుండి వరదల్లో చిక్కుకున్న విజయవాడ నగర బాధితులకు ఆహార పొట్లాలు మరియు 200 వాటర్ బాటిళ్ల పంపిణీ కార్యక్రమాన్ని అంగన్వాడీ డ్వాక్రా సాధికార సంస్థ గుంటూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి నవమి లామ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని దాసరి జ్యోతి జెండా ఊపి ప్రారంభించారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి కసుకుర్తి హనుమంతరావు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి గంట మౌనిక, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ 23వ డివిజన్ అధ్యక్షులు లాం వర్ధన్ రావు మరియు తెలుగుదేశం పార్టీ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు దర్శనప్పు యాకోబు, అంగన్వాడీ పార్లమెంట్ కార్యనిర్వాహక కార్యదర్శి ఎస్కే పర్వీన్, రాష్ట్ర పార్లమెంట్ వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అభిమానులు పాల్గొన్నారు. జెంట్స్కి అటు కూడా ఇస్తారు, అందరికి ఇస్తారు. పైగానండి ఆట రాని తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ, నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, కూటమి నాయకత్వం, కూటమి నాయకత్వం, కూటమి నాయకత్వం. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. అందరికీ నమస్కారం అండి. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు లోకేష్ బాబు గారు, రాష్ట్ర అధ్యక్షుడు మల్లా శ్రీనివాసరావు గారు, మా నల్ల మాధవి గారు, మా ఎమ్మెల్యే గారు, నాని గారు అందరి ఆదేశాల మేరకు మేము విజయవాడ వెళ్తున్నాము. వరద బాధితులకి అన్నదానం చేయడానికి మాకున్న స్తోమత కొద్దీ అంగన్వాడీ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి అంటే నాకు తోచింది నేను సహాయంగా చేస్తున్నాను. ఇది గుంటూరు పశ్చిమ నియోజకవర్గం 23వ డివిజన్ నుంచి వెళ్తున్నామని పార్లమెంట్ కమిటీ సభ్యులు. థ్యాంక్ యూ. 23వ వార్డు గోరెల్దొట్టు సందు దగ్గర నవమి గారి ఆధ్వర్యంలో మన విజయవాడలో ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది అందరికీ తెలుసు. ప్రతి ఒక్కరికి కరెంటు లేక, వంట చేసుకోవడానికి ఎలాంటి వసతులు లేక, మంచినీరు లేక, అసలు వాడుకోవడానికి నీరు లేక ఎంతోమంది ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వాళ్ళకి సహాయం చేయాలి అన్న మన సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు లోకేష్ గారి పిలుపు మేరకు ప్రతి నియోజకవర్గంలో అందరూ కూడా కృషి చేస్తున్నారు. ఆ కృషిలో భాగంగా మన నవమి గారు ఈరోజు 23వ వార్డు నుంచి వారికి అన్నదానం చేయాలి, వాళ్ళకి
భోజనం కల్పించాలి అని సదుద్దేశంతో చేసిన ఈ కార్యక్రమాన్ని ఎంతగానో ప్రశంసిస్తున్నాము. ఇలాంటి కార్యక్రమాలు అందరూ కూడా ముందుకు వచ్చి అవసరం అన్న వాళ్ళకి మేమున్నాము అని చెప్పేసి నుంచొని ముందుకి అందరం కలిసి ముందుకు వెళ్ళాలి అని కోరుకుంటున్నాము. నమస్కారం అండి. ఈరోజు 23వ వార్డు అంగన్వాడీ సాధికారిక ప్రధాన కార్యదర్శి నవమి గారి ఆధ్వర్యంలో విజయవాడలో గురైనటువంటి వరదకి ఏదైతే ముంపు గ్రామాలు ఉన్నాయో, ముంపు ప్రాంతాలు ఉన్నాయో అక్కడ వారికి తోచిన విధంగా వారితోటికంగా సేవకై ఒక 200 మందికి ఆహార పొట్లాలను ఏర్పాటు చేయడం జరిగింది. వారి సేవలను మేము కొనియాడుతున్నాము. ఇదే కాకుండా ఇంకా చాలామందికి మేము పిలుపునిస్తున్నాం. జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ ద్వారా మీకు తోచిన సాయం వరద ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకి, మన అన్నదమ్ములు, మన అక్క చెల్లెళ్ళు, మన తోటి, మన రాష్ట్ర ప్రజలకి వీరందరికీ సాయం చేసి వారికి ఆత్మస్థైర్యాన్ని కలిగించి వారికి మేమున్నాం అండగా, వారికి ఏ ఆపద రానియమో, వారి ప్రాణాలకు కానీ వారి యొక్క ఏ విధమైనటువంటి అవసరాలకైనా కానీ అండగా ఈ ప్రభుత్వం ఉంది, ఈ పార్టీలు ఉన్నాయి, ఈ కూటమి ఉందని తెలియజేయాలని మేము కోరుకుంటున్నామండి. ప్రతి ఒక్కరికి ఇదే పిలుపునిస్తున్నాం. సేవ్ విజయవాడ, సేవ్ అమరావతి, సేవ్ ఆంధ్ర. జై జనసేన. ఈరోజు అంగన్వాడీ మహిళా ప్రధాన కార్యదర్శి, పార్లమెంట్ 23 డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు రామవర్ధన్ గారి ఆధ్వర్యంలో ఒక గుంటూరు పట్టణం నుంచి విజయవాడలో వరద ప్రాంతంలో చిక్కుకున్న వారందరినీ ఆదుకునే విధంగా వారు 200 మందికి ఆహార పొట్లాలు తీసుకొని మా ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు, పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు, అలానే మోడీ గారి పిలుపు మేరకు ఇలాంటి సహాయ కార్యక్రమాలు చేపట్టడం చాలా సుపరిణామం. ప్రతి ఒక్క పేదవాడికి అండగా నిలవటం, అలానే తెలుగు మహిళలుగా డివిజన్ తెలుగుదేశం పార్టీ సభ్యులందరూ పాల్గొని ఈ కార్యక్రమం చేయడం చాలా సుపరిణామం. సేవాభావంతో ఉండేది తెలుగుదేశం పార్టీ అని చెప్పడానికి ఇది ఒక మత్తు తొరక. పేదవాడికి అండగా నిలవాలి. నారా చంద్రబాబు నాయుడు గారు 4 రోజుల నుంచి తాను పడుతున్న కష్టానికి తోడుగా ఈరోజు గుంటూరు నుంచి ఈ ఆహార పొట్లాన్ని సరఫరా చేయడం నిజంగా అభినందనీయం. ప్రతి ఒక్కరు కూడా హర్షించాలి. పేదవాడికి సహాయం చేసే ఉండే విధంగా తెలుగు మహిళలు పాల్గొనడం కూడా చాలా గొప్ప మనసుతో కూడింది. అందరూ కూడా దీన్ని హర్షించి రానున్న రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీ మరిన్ని సేవా కార్యక్రమాలు పాల్గొనే విధంగా ఉంటారని తెలియజేస్తూ వారికి అభినందన తెలియజేస్తూ అనేవాళ్ళం మేం కాదు బాబు. అందరికీ నమస్కారం అండి. మరి గత 4 రోజులుగా విజయవాడ మరి వరదలతో మునిగిపోయినటువంటి శరణార్థుల కోసం ఈరోజు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి మరి తెలుగు మహిళా మనులు, అంగన్వాడీ వాళ్ళ తరఫు నుంచి మన 23వ డివిజన్ రామవర్ధనరావు గారి ఆధ్వర్యంలో మరి వాళ్ళ వంతుగా ఒక 200 మందికి సహాయం చేయదలిచి ప్రతి ఒక్కరు కూడా వారికి తోచిన విధంలో వాళ్ళ సహాయాన్ని కోరటంతో వీళ్ళు ఒక సహాయాన్ని అందిస్తూ ఉన్నారు. అక్కడ జరిగేటటువంటి సహాయ చర్యల్లో మరి వీళ్ళు ఆహార పొట్లాలు పంచడమే కాకుండా అలాగే సహాయ కార్యక్రమాల్లో కూడా మేమంతా ఉన్నామని మరి మహిళలందరూ కూడా ముందుకు రావడం జరిగింది. దీన్ని అందరూ కూడా మరి పార్టీ శ్రేణులుగా మేమందరం కూడా మరి హర్షిస్తూ వాళ్ళకి ప్రోత్సాహాన్నిస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి మేమందరం కూడా రావడం జరిగింది. వీళ్ళు ఇదే కాకుండా మరి ముందు జరిగేటటువంటి సహాయ కార్యక్రమాల్లో వీళ్ళ వంతుగా మహిళలుగా వీళ్ళు ఇంకా ముందుకు వెళ్ళాలని, అట్లాగే అనేకమైనటువంటి కార్యక్రమాలు ఇంకా జరిపించాలని మేము కోరుకుంటూ ఈరోజు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఈరోజు విజయవాడ వరద బాధితుల ఆర్థిక సహాయం కోసం గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి మా ఎమ్మెల్యే గారు కల్లా మాధవి గారి ఆదేశానుసారం, కోలిమూడి రవీంద్ర గారు నాని గారి ఆదేశానుసారం 23వ డివిజన్ నందు నవమి ఆధ్వర్యంలో అంగన్వాడీ డ్వాక్రా ప్రధాన కార్యదర్శి నవమి గారి ఆధ్వర్యంలో ఈరోజు అన్నార్థులకు ఆహార పొట్లాల పంపిణీ కార్యక్రమం ఈరోజు చేయటం జరుగుతుంది. మరి ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే ఈ సేవా కార్యక్రమాల్లో అందరూ పాల్గొంచుకొని
మా తెలుగు మహిళలలాగా ఈరోజు చేపట్టిన కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రతి ఒక్కళ్ళు పాలు పంచుకొని దిగ్విజయం చేయాల్సిందిగా మేము ప్రతి ఒక్కరిని కోరుతున్నాము. రామనవమి గారి ఈ సేవల్ని ప్రతి ఒక్కళ్ళు కూడా అభినందించవలసిందిగా నేను ప్రతి ఒక్కరిని కోరుతున్నాను.